వెల్కమ్ టు 7H టీవీ. సార్ నమస్తే సార్. 7H టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే సినీ గేయ రచయిత దాశరథి గారి గురించి మన పొన్నలూరి జానకిరామ్ గారు వివరిస్తారు. ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. సార్, దాశరథి గారు ఎప్పుడు ఎక్కడ జన్మించారు సార్? దాశరథి గారు 1925 జూలై 22వ తేదీన తెలంగాణలోని వరంగల్లో జన్మించారు. ఓకే. ఆయన పూర్తి పేరు దాశరథి కృష్ణమాచార్యులు. సార్, ఇప్పుడు ఆయన తొలి రోజుల్లో ఏమన్నా ఉద్యోగాలు ఏమన్నా చేశారా? తొలి రోజుల్లో ఆయన ఉపాధ్యాయుడిగాను, తర్వాత పంచాయతీ ఇన్స్పెక్టర్ గాను, తర్వాత ఆకాశవాణిలో ప్రయోక్తగాను ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ఓకే. దాశరథి గారు పురస్కారాలు ఏమన్నా అందుకున్నారా సార్? ఆయన దాశరథి గారు ఆంధ్ర యూనివర్సిటీ నుండి కళాప్రపూర్ణ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. ఓకే. కళాప్రపూర్ణ అదొకటేనా? ఇంకా ఏమన్నా అందుకున్నారా? ప్రపూర్ణ పురస్కారం అనేది మామూలుగా ఒక రంగంలో నిష్ణాతులైన వాళ్ళకి ఇచ్చేటువంటి పురస్కారం. ఓకే. అంటే దాన్ని గౌరవ డాక్టరేట్ అని కూడా అంటారు. గౌరవ డాక్టరేట్ అన్నమాట. దాశరథి గారు అందుకున్న సాహిత్యంలో, సాహిత్య అకాడమీలో ఏమన్నా అటు పేర్లు 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నుండి ఆయన అవార్డు అందుకున్నారు. తర్వాత 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి ఆయన అవార్డును అందుకున్నారు. ఆయన నిర్వహించిన పదవులు ఏమన్నా ఉన్నాయా సార్? ఆయన 1977 నుంచి 1983 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా పదవి బాధ్యతలు నిర్వహించారు. అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. అప్పట్లో ఆయన ఆస్థాన కవిగా పదవి బాధ్యతలు నిర్వహించారు. అలాగే దాశరథి గారు సినిమా పాటలు రాయటంలో మొదటిగా ఏ సినిమాకి పాటలు రాశారు సార్? దాశరథి గారు సినీ కవిగా చలనచిత్ర రంగ ప్రవేశం చేసిన తొలి చిత్రం ఇద్దరు మిత్రులు. ఈ సినిమాని అక్కినేని నాగేశ్వరరావు గారు ద్విపాత్ర అభినయం చేసిన తొలి చిత్రం కూడా ఇదే. అదొక విశేషం. ఈ 1961 డిసెంబర్ 29న ఈ సినిమా విడుదలైంది. దాశరథి గారు రాసిన తొలి పాట ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రుబ్బుతూ, ఈ పాటను ఆయన రాశారు ఆ సినిమా కోసం. ఆ రోజుల్లో ఇంకోటి ఉన్నాను సార్, అక్కినేని నాగేశ్వరరావు గారికి ఈ దాశరథి గారు ఒక రచన ఏదో అంకితం చేశానన్నారు. చేశారు. దాశరథి గారికి అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. దాశరథి గారు గాలిబ్ గీతాలు అనేటువంటి రచనని అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితం ఇచ్చారు. గాలిబ్ గీతాలు అనేటువంటి రచనని అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితం చేశారు. ఆయన సంపుటి వివరాలు ఏమైనా చెప్పగలరా సార్? దాశరథి గారి సంపుటి వివరాలు ఏమైనా చెప్పగలరా? చెప్తాను. అంటే ఇప్పుడు రచనలు అంటే ముందు కవితా సంపుటాలు పర్లేదు. అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, అమృతాభిషేకం, నేత్రపర్వం, కవితా పుష్పకం, బాలల గేయాలు, తిమిరంలో సమరం, ఇవన్నీ కవితా సంపుటాలు. తర్వాత ఆయన కథలు కూడా వ్రాశారు. ఈ కథలు మోదుగు పూలు, వీణ నవ్వు, మారువేషం, నిప్పు పూలు, వెన్నెల్లో చీకటి, బదరి, ఇటువంటి కథలు కూడా ఆయన రాశారు. ఈయన రాసిన పాటలు ఏమన్నా మీకు కొన్ని చెప్పగలరు? దాశరథి గారు మొత్తం 500 చిత్రాలకు గాను కొన్ని వందల పాటలు రాశారు. 500 చిత్రాలకు గాను ఆయన కొన్ని వందల పాటలు రాయటం జరిగింది. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆయన రాశారు. మొదట్లో ఘంటసాల గారి కాలం నుంచి ఆ తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వరకు కూడా ఘంటసాల గారు మొదట్లో ఆయన రాసిన పాటలు ఘంటసాల గారు గానం చేశారు. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన తర్వాత ఆయన కూడా మంచి పాటలు పాడారు. దాశరథి గారి రచనలు కొన్ని పాటలు మీ ముందు ప్రస్తావిస్తాను. మేనకోడలు చిత్రంలో తిరుమల మందిర సుందర, రాము చిత్రంలో రారా కృష్ణయ్య, బుద్ధిమంతుడి చిత్రంలో నలుపాలింపగా నడిచి వచ్చితివా, ఆత్మగౌరవం చిత్రంలో ఒక పూల బాణం తగిలింది మదిలో, వాగ్దానం చిత్రంలో నాకంటి పాపలో నిలిచిపోరా, ఆత్మీయుల చిత్రంలో మదిలో వేడల మ్రోగే, దాగుడు మూతల చిత్రంలో గోరంక గూటికే చేరావు చిలక, గోవల గోపన్న చిత్రంలో ఆకాశంలో హంసలమై, నాది ఆడజన్మే చిత్రంలో చిన్నారి పొన్నారి పువ్వు, చదువుకున్న అమ్మాయిల చిత్రంలో ఒకటే హృదయం కోసము, దేవుడు చేసిన మనుషుల చిత్రంలో విన్నారా అలనాటి వేణుగానం, తేనె మనుషుల చిత్రంలో దివి నుంచి భూమికి దిగివచ్చే, శ్రీదేవి చిత్రంలో రాశాను ప్రేమలేఖలెన్నో, తర్వాత గూడు పుటాణి చిత్రంలో తనివి తీరలేదే,
మంచి మంచి సాంగ్స్. పూజ చిత్రంలో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. నోము చిత్రంలో కలిసే కళ్ళలోన విరిసే పూలవాన. సూపర్ డూయిట్ సార్. కన్యవయస్ చిత్రంలో ఏ దివిలో విరిసిన పారిజాతము. ఇక రామాలయం చిత్రంలో ఆయన రాసినటువంటి ఒక భక్తి గీతం ఉంది. అంటే నేను గాయకుడిని కాకపోయినప్పటికీ ఒక పల్లవి పర్లేదు సార్, పర్లేదు. జగదభిరామ రఘుకుల సోమ శరణము నీయవయా రామ కరుణను చూపవయా కౌశికు యాగము కాచితివయ్యా రాతిని నాతిగా చేసితివయ్యా హరవిల్లు విరిచి మురిపించి సీతను పరిణయమాడిన కళ్యాణ రామ. ఇలాంటి అద్భుతమైన పాటలు రాశారు ఆయన. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా పాడారు. ఇంకో విషయం సార్, ఘంటసాల గారు ఆ రోజుల్లో ఈయన ఉద్యమాల్లో, స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్నారు కదా. ఇప్పుడు ఈ దాశరథి గారు కూడా ఏమైనా ఉద్యమాల్లో పాల్గొన్నారు? దాశరథి గారు ఉద్యమాల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఆయన కూడా. ఆయన కవితా ఖడ్గం చేత అన్యాయాలతో పోరాడిన అక్షర యోధుడు. అంటే ఆనాటి తెలంగాణ ప్రాంతంలో ఆ రోజుల్లో ఈ నైజాం పరిపాలనా కాలంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఆయన పోరాటం చేశారు. ఆ విధంగా ఆయన స్వాతంత్ర సమరయోధుడు. అది ఇంకొక ఫైనల్ అనకూడదు, తను ఎప్పుడు స్వర్గస్థులయ్యారు సార్? 1987 నవంబర్ 5న ఆయన స్వర్గస్థులైనారు. ఇప్పుడు ఆయన శత జయంతి ఉత్సవాలు 1924 నుంచి ప్రారంభమైనాయి, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ శత జయంతి సందర్భంగా దాశరథి కృష్ణమాచార్యులు గారిని గుర్తు చేసుకోవడం అనేది సంతోషదాయకం. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవిగా 5 సంవత్సరాలు పదవి బాధ్యతలు నిర్వహించారు. ఆ అవకాశం ఆయనకి అదొక లభించింది, అదొక వరం. మనం ఆయన ఎప్పటికీ మర్చిపోలేము. ఎన్నో సూపర్ హిట్ పాటలు రాసినటువంటి దాశరథి గారిని గుర్తు చేసుకోవటం సంతోషదాయకం. 7H టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.